డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. Hi, sir. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో శివతత్వం గురించి మాట్లాడినటువంటి మాటలు, మనం నేచర్తో కనెక్ట్ అవ్వాలి అని అంటే మనలో శివతత్వం ఎంత ఇమిడీకృతం అయింది అనేటువంటి విషయం, అండ్ మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు దానికి ఎంత దగ్గరగా ఉంది అనేటువంటి విషయం చాలా బాగా అర్థమైంది. అవును, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. అసలు అటు రామాయణం, మహాభారతం, ఇటు శివపురాణం మొత్తం లాగేస్తున్నట్టున్నారు. వెరీ గుడ్ నాలెడ్జ్, గ్రేట్ నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు ఏ మాసంలో అయితే హై ఎనర్జీస్ ఉంటాయో ఆ టైంలో యూనివర్స్ కనెక్ట్ అవ్వడానికి ఉండేటువంటి మంత్ అని చెప్పే చాలా గ్రాండ్గా November 7th ఆల్మోస్ట్ ఒక 1500 మందితోటి ప్లాన్ చేద్దామని చెప్పేసి సంకల్పించారు. సో డెఫినెట్గా అది జరుగుతుంది, నో డౌట్. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే పాత వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ద, నేను మళ్ళీ చెప్తున్నానండి, నా క్లాసెస్కి ఆల్ ఓవర్ ద వరల్డ్ 28 దేశాల నుంచి వస్తారు. ఇది నిజమా సార్, ఏమైనా జోక్ చేస్తున్నారా అని మీకు అనిపించవచ్చు. నా క్లాస్కి రండి, మీకే అర్థమవుతుంది. మీ కాంటాక్ట్స్ కూడా పెంచుకోవచ్చు ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్తీక మాసంలో హై ఎనర్జీస్ కోసం అని చెప్పేసి 9 days 9 formulas తోటే స్టార్ట్ చేస్తున్నట్లున్నారు. అవును. అండ్ కార్తీక పౌర్ణమి రోజు డెఫినెట్గా నేచర్తో అంటే యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేటువంటిది శివుడికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మంత్. ద సేమ్ టైం మెడిటేషన్లోనే అంటే సైలెన్స్లోనే అన్నీ నేర్చుకుంటాము. అవును, యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి హై ఎనర్జీస్ ఉండేటువంటి కార్తీక పౌర్ణమి రోజే స్పెషల్ క్లాస్ కూడా డిజైన్ చేసినట్లున్నారు. అవును, బాగా రియలీ గ్రేట్, వెరీ పవర్ఫుల్ క్లాస్ అండి సార్ జరగబోయేది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఎస్, ఈ వీడియో చెప్పబోయేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా వన్ మోర్ చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. సో అసలు ఏంటి ఇది చెప్పబోయే దాంట్లో అంటే వెల్త్ వాక్. జాగ్రత్తగానండి, వెల్త్ వాక్ అని అంటే సో చాలామంది తెల్లవారే హెల్త్ కోసం వాకింగ్కి వెళ్తారు. ఈసారి నేను చెప్పబోయేది వెల్త్ వాక్. గుర్తుపెట్టుకోండి, వెల్త్ వాక్ అంటే ఏం చేయాలి అనుకుంటే సింపుల్. సో ఇక్కడ ఏం చేయాలి మీ అందరూ కూడా వెల్త్ కోసం అంటే ఫస్ట్ పాయింట్ అండి, చాలామంది ఈ పిక్ని మీరు అబ్జర్వ్ చేయండి బాగా. జనరల్గా చాలామంది తెల్లవారు లేవగానే ఏమి ఉండదంటే పాపం వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉండదు. ఎగ్జాంపుల్ చూపిస్తానండి, పిక్ చూడండి. సముద్రంలోకి వెళ్ళినా కూడా ల్యాప్టాప్ పట్టుకొని అలా వర్క్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అది బీచ్ అండి. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తున్న అందరూ కూడా బీచ్లో కూడా ఆవిడ ఉంటూ కూడా ల్యాప్టాప్ ఫోన్ మాట్లాడుతుంది. అంటే చాలామంది ఎలా ఉంటారంటే ఎక్కడున్నా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, టైం ఫ్రీడమ్ ఉండదు. ఈ రెండే మనిషికి చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీకు నిజంగా కావాలనుకుంటే నా క్లాస్కి రండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఆటోమేటిక్గా టైం ఫ్రీడమ్ వచ్చేస్తుంది. సో మీరు ఎందుకంటే డబ్బు ఉందనుకోండి, మీ టైంకి మీరే గుర్తుపెట్టుకోండి, మీరే రాజు, మీరే ఎవ్రీథింగ్ అనమాట. మీ సామ్రాజ్యానికి మీరే బాస్. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్. సో కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చూస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఐ వాంట్ అని మీ మైండ్కి చెప్తారో, సబ్కాన్షియస్ నాకు ఇది కావాలని ఎప్పుడైతే మీరు బలంగా సంకల్పించుకుంటారో అప్పుడు మీ మైండ్ దాని మీద వర్క్ చేయడం మొదలు పెడుతుందండి. సో అయితే నేనేం చెప్తానంటే ఈ డబ్బుకు లోకం దాసోహం అని ఈ మధ్య కూడా చాలా సినిమా వచ్చింది, లక్కీ భాస్కర్ అని చెప్పేసి. చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా తప్పకుండా చూడండి. ఆ మూవీలో ఎంత పవర్ఫుల్ డైలాగ్ నాకు బాగా నచ్చిందంటే, దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కొనాలంటే డబ్బు కావాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటి మీద ఉండాలి అని అంటారండి. అందుకే ఈ పిక్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనీకి ప్రపంచం అంతా సలాం చేస్తుందండి. అవును, ఫ్రెండ్స్, హ్యాపీనెస్, రిలేషన్షిప్, పవర్, రెస్పెక్ట్, లవ్, రిలేషన్షిప్, సొసైటీ, ఎవ్రీథింగ్. నేను మళ్ళీ చెప్తానండి, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు ప్రపంచంలో గుర్తుపెట్టుకుని అందరి లక్ష్యం ఒకటే, వెళ్ళే దారులు వేరు. అందరి లక్ష్యం ఒకటే, డబ్బు సంపాదించడం, వెళ్ళే దారులు వేరు. ఒకరు జాబ్ అంటారు, ఒకరు బిజినెస్ అంటారు, ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ అంటారు. ఇలా రకరకాల మార్గాలు. మళ్ళీ చెప్తున్నాను, అందరి లక్ష్యం ఒకటే, వెళ్ళే దారులు వేరు. ఆ లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదించడం. సో అందువల్ల నిజంగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, మనీ కావాలనుకుంటే కింద రండి, కంపల్సరీ కామెంట్ బాక్స్లో ఒక టైప్ చేయండి. ఈసారి బ్యాచ్ ఎందుకు సార్ అంత స్పెషల్ బ్యాచ్ అని తెలుసుకోవాలనుకుంటే ఆ సస్పెన్స్ క్లాస్లో రివీల్ చేస్తాను. అయితే ఏంటనంటే ఇలా నా దగ్గరికి వచ్చండి, చూడండి, మీ అందరికి నేను క్లియర్గా చూపిస్తాను. నా దగ్గరికి వచ్చి క్యాన్సర్ నుంచి కూడా హీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కొంచెం ఒడిస్సా నుంచి ఒక అతను ఉన్నారండి, తేజ్ గారు అని చెప్పేసి. ఒకసారి చూడండి సార్, ఒకసారి మీరే చదవండి. సార్, ఐఎమ్ పర్చేసింగ్ అ సెకండ్ హ్యాండ్ రెడ్ కార్ మారుతి సిలెరియో ఫ్రమ్ క్యాన్సర్ పేషెంట్ టు పర్సన్ ఆన్ ద పాత్ ఆఫ్ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ సార్. ఓ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్, యూ హెల్ప్డ్ మీ విత్ 1000 rupees వెన్ ఐ వాస్ డైయింగ్ ఇన్ హాస్పిటల్. సో కొన్ని సంవత్సరాల క్రితం నాకు సార్ ఒక్క 1000 రూపీస్ హెల్ప్ చేయండి సార్ అంటే, 1000 రూపీస్ అంటే నేను ఒక్కోసారి మనకు అనిపిస్తుంది అండి, ఆ 1000 రూపాయలు లేని కూడా చాలామంది ఉన్నారు. సో నేను కొన్ని సంవత్సరాల క్రితం అతను హెల్ప్ చేశాను. ఆ టైంలో అతను ఒక మాట అన్నారు, సార్ మీరు ఇచ్చింది డబ్బు కాదండి, కాన్ఫిడెన్స్ అని అన్నారు. సో అంటే క్యాన్సర్ పేషెంట్ని కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హీల్ చేసి
మనకి అఫర్మేషన్స్ ద్వారా కూడా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవచ్చు. అలా ఇంకొక అతను ఉన్నారండి. సో అడ్వాన్స్ 6th బ్యాచ్ నుంచి 14th బ్యాచ్ నుంచి రత్నారెడ్డి గారు అని చెప్పేసి 5 లక్షల రూపాయలు క్రియేట్ అయ్యండి. 5 లక్షల రూపాయలు, అందరికీ లక్షల్లోనే వస్తున్నాయి. సో మామూలుగా కాదు. అయితే ఇప్పుడు ఈ వెల్త్ వాక్లో మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండండి. వెల్త్ వాక్ ఈజ్ ఏంటంటే ఒక మెడిటేటివ్ ప్రాక్టీస్. అంటే ఎప్పుడైతే మీరు వెల్త్ వాక్కి వెళ్తారో ఆటోమేటిక్గా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయండి. పిక్చర్ మీరు బాగా చూస్తే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేచర్ ఎప్పుడు కూడా నర్చర్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రకృతిలోకి వెళ్తామో ఆటోమేటిక్గా కొత్త ఐడియాస్ వస్తుంటాయి. యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, నేచర్తో కనెక్ట్ అయితే అన్ని ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయండి. సో ఇప్పుడు ఏం చేయాలి ఈ వెల్త్ వాక్లో అంటే, ఫస్ట్ పాయింట్, ఈ వెల్త్ వాక్ అంటే మీరు మార్నింగ్ లేచి ఈ వెల్త్ వాక్కి వెళ్ళినప్పుడు, ఇది నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ మన మైండ్, నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే మీ మైండ్ అబండెన్స్ మీద ఫోకస్ పడుతుంది. ప్రాస్పరిటీ అంటే నడుస్తూ కూడా మన ప్రాస్పరిటీ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎలా డబ్బు మీ వైపు నడవాలంటే మీరు ఇది నడవాలండి కంపల్సరీగా. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే ఈ వెల్త్ వాక్ చేసినప్పుడు ఏం చేయాలంటే మీరు మార్నింగ్ లేచి వెళ్తాడు నేచర్లోకి వెళ్ళి వాక్ చేయండి. చేస్తూ ఏం చేయాలంటే స్టెప్స్ లెక్క పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎన్ని స్టెప్స్ చేస్తున్నాం, దిస్ ఈజ్ కాన్షియస్నెస్ పెరుగుతుంది అనమాట. కాన్షియస్నెస్ ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ వాచ్ వచ్చింది, స్మార్ట్ వాచ్ లెక్కెట్టుకుంటుంది అని అనుకుంటున్నారు, కానీ అలా కాదు. మీరు నడుస్తున్నప్పుడు అసలు నేను ఎన్ని స్టెప్స్ నడుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అందరూ కూడా చిన్న గేమ్, ఇది ఒక చిన్న గేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 100 స్టెప్స్ నడిచారు, లేదా 500 స్టెప్స్ నడిచారు. దానికి ఇంకొక 0 యాడ్ చేసుకుని నేను ఈరోజు 5,000 సంపాదించానని చెప్పాలి. 200 నడిచారు అనుకోండి, 200 స్టెప్స్ నడిచారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేయాలి, దానికి ఇంకో 0 యాడ్ చేసుకుని ఈరోజు నాకు 2,000 రూపాయలు వచ్చాయి అని అనుకోవాలన్నమాట. వెరీ సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. సో అంటే నేను కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాను. ఈ వెల్త్ వాక్కి వెళ్తూ కూడా మీ సెల్ ఫోన్లో అది జాగ్రత్తగా ఉండండి. దాన్ని మీరు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినుకుంటే వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయిపోతుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 1, మనం వెల్త్ వాక్ చేయాలంటే నేచర్లో, లైక్ మీ దగ్గరలో బీచ్ ఉంటే లేదా ప్రశాంతమైన ఇలా ప్లేసెస్ ఉంటే గడ్డి మీద కానీ వెళ్తే, ఇంతకుముందు మనం ఇన్ఫినిటీ వాక్ చెప్పాం, నా పాత వీడియో చూడండి, ఇన్ఫినిటీ వాక్. సో అది చాలా పవర్ఫుల్ అండి. సో ఇది వెల్త్ వాక్. 8 జనరల్గా అబండెన్స్ వాక్ అని కూడా అంటారు. సో మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ విల్ గో ఫర్ వెల్త్ వాక్. సో నడవండి, ఎందుకనంటే నడక చాలా రకరకాల మంచిది, ఆరోగ్యం ప్రయోజనం చాలా సైన్స్ కూడా చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టెప్ నెంబర్ 2, ఇలా నడుస్తునేటప్పుడు ఒక ఇంటెన్షన్, అంటే అడుగు మనం పెట్టే ముందే ఒక ఇంటెన్షన్తో పెట్టుకుని స్టార్ట్ చేయాలండి. నిన్న కూడా ఏం చెప్పాం, దీపం వెలిగించుకున్నప్పుడు కూడా సంకల్పం చేసుకుని దీపం వెలిగించుకున్నాం. సో ఇక్కడ నడిచేటప్పుడు కూడా ఒక ఇంటెన్షన్, అంటే గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ మీ మీద అటెన్షన్ పెట్టాలంటే మీరు ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేయాలి. సో ఏంటి, ఐ విల్ వాక్, చూడండి అందరూ కూడా ఐ వాక్ విత్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే నడవడం కూడా ఒక అదృష్టం అండి. చాలామంది నడవలేక హాస్పిటల్ బెడ్ మీద ఉంటున్నారు. చాలామంది వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు బెడ్ మీద ఉండిపోతారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే లెగిసి కొంచెం అటు ఇటు నడిస్తే చాలరా దేవుడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచి మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాలండి. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఐ వాక్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ ఐ అట్రాక్ట్ ప్రాస్పరిటీ. అంటే నేను సంపద వైపు నడుస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాక్ టువర్డ్స్ ప్రాస్పారిటీ, ఐ వాక్ టువర్డ్స్ అబండెన్స్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అంటే మీరు నడుస్తున్నప్పుడు కూడా ఏమనుకోవాలండి, నేను సంపద వైపు నడుస్తున్నాను, సక్సెస్ వైపు నడుస్తున్నాను ఎప్పుడైతే అనుకుని మనం బయలుదేరుతామో ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం మనం. నెక్స్ట్ ఇంకో ఏం చేయాలి, సో ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే యాంకరింగ్ అంటారండి. యాంకరింగ్ అంటే ఒక షిప్ ఎక్కడికైనా మనం హోల్డ్ అంటే వాళ్ళు ఒడ్డుకు వచ్చిన తర్వాత యాంకర్ వేస్తారనమాట. అదేమవుతుంది, అక్కడికి వెళ్ళి ఉండిపోతుంది. అంటే ఈ వెల్త్ వాక్ ఏదైతే ఉందో మన సంపదకి హుక్ చేస్తున్నాం అనమాట, సంపద వైపు హుక్ చేస్తున్నాం. సో ఇందాక కామెంట్ బాక్స్లో టైప్ ఐ విల్ వాక్ టువర్డ్స్ సక్సెస్, ఐ విల్ వాక్ టువర్డ్స్ హెల్త్. ఒక ఇంటెన్షన్తో మనం వాక్ చేయాలి, అంతేగాని పరిగెట్టామా అలా కాదండి. సో అందువల్ల చెప్తున్నాను, సో ఈ విధంగా ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తే మన మైండ్ కూడా అటెన్షన్ స్టార్ట్ చేస్తుంది. దిస్ అట్రాక్ట్స్ వెల్త్. అండ్ స్టెప్ నెంబర్ 3, వాక్ మైండ్ఫుల్లీ. నడిచేటప్పుడు మనం మైండ్ఫుల్లీగా నడవాలన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే అటు ఇటు చూసుకుని, వాళ్ళు చూసుకుని, వీళ్ళు చూసుకుని చేస్తుంటుంటారండి. సో మనం వాక్ విత్ మైండ్ఫుల్ అంటే, నేను ఇందాక చెప్పానండి, ఒక రీసెర్చ్ చేసి ఒక 39 పవర్ఫుల్ అఫర్మేషన్స్ నేను తయారు చేశాను. ఈ అఫర్మేషన్స్ నేను క్లాస్లో ఇస్తాను. ఈ అఫర్మేషన్స్ ఏం చేయాలంటే సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుని, ఓకే, దీన్ని మనం ఎర్లీ మార్నింగ్, అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది పాటలు పెట్టుకుంటారు. అయితే నేనేమంటానంటే పాటలతో కన్నా ఈ అఫర్మేషన్స్ పెట్టుకుంటే మనం ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయగలమండి, చాలా అద్భుతంగా. ఆ టైంలోనే ఏమవుతుందంటే బాడీ మొత్తం వర్క్ చేస్తుంటుంది. గుర్తుపెట్టుకుని, వెన్ ఎవర్ బాడీ ఈజ్ రెడీ యువర్ బ్రెయిన్ ఈజ్ రెడీ. ఎవరి బాడీ యాక్టివ్గా ఉంటుందో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఆ యాక్టివ్ టైంలో ఏం చేయాలంటే మన అఫర్మేషన్స్ పెట్టేయాలి మైండ్లోకి. దాని తర్వాత ఇక్కడ చూడండి, చాలా మంది తప్పు ఏంటంటే, ఇక చూడండి ఈ పిక్చర్ చూడండి, అతనే గీరు గీసుకున్నాడు, శుద్ధమొక్క వేసుకుని బాక్స్
చాలామంది మీకు మీరు లిమిటేషన్స్ పెట్టుకుంటున్నారు అనమాట. సో అది చెరిపేసేదే ఈ వెల్త్ వాక్ అండి. సో మీ బాక్స్ని చెరిపేది ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ వెల్త్ వాక్. ఇంకా ఏం చూసుకుంటే స్టెప్ నెంబర్ 4 నేను చెప్పినట్టు కొన్ని మంత్రాస్. ఈ కార్తీక మాసంలో వెరీ పవర్ఫుల్ టైం కాబట్టి ఎటువంటి మంత్రాస్ మనం కనెక్ట్ చాలామంది అంటారు ఊరికో మంత్రకాయలు చింతకాయలు రాలిపోతాయి అని అంటారు. రాలుతాయి ఖచ్చితంగా. మళ్ళీ చెప్తున్నానండి మంత్రాలకి డబ్బులు వస్తాయి పక్కా చెప్తున్నానండి, పక్కా. సో ఎటువంటి అఫర్మేషన్స్ మంత్రాస్ చేస్తే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశాను, మీ అందరూ కూడా స్క్రీన్ చెప్తుంది. 39 అఫర్మేషన్స్ చేస్తే మనకి ఆటోమేటిక్గా హెల్త్ వస్తుంది. ఇక్కడ ఈ అఫర్మేషన్స్ గుర్తుపెట్టి నాట్ ఓన్లీ ఫర్ మనీ, హెల్త్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. పెళ్లికాన్ ప్రసాద్లు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, పెళ్లికాన్ ప్రసాద్ మల్లేశ్వరి సినిమాలో పెళ్లికాన్ ప్రసాద్ అంటే ఓరకన కాంబోస్ అంటారు. కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళరు. బాబు పెళ్లి చేసుకుంటావా లేదా, పెళ్లి సెట్ అయిందా లేదా అడుగుతున్నారని చెప్పేసి పెళ్ళికి వెళ్ళడం మానేస్తున్నారు చాలామంది. సో ఏంటంటే ఈ అఫర్మేషన్స్ ద్వారా సో మన హెల్త్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, కెరియర్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, వాట్ నాట్ ఎస్పెషల్లీ మనీ పైసా కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో లాస్ట్గా గుర్తుపెట్టుకోండి. సో స్టెప్ నెంబర్ 5 విజువలైజ్ వెల్త్. చాలామందికి విజువలైజ్ అందండి రాదు. ఈవెన్ చాలా ప్రపంచంలో టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇఫ్ యూ వాంట్ టు మెటీరియలైజ్ యూ హ్యావ్ టు విజువలైజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ టు మెటీరియలైజ్ యూ హ్యావ్ టు విజువలైజ్. సో విజువలైజేషన్ వెల్త్ని నేను చాలామంది అడుగుతాను, అబండెన్స్ అంటే ఏంటి మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి. చాలామంది అబండెన్స్ అంటారు కదా. నేను మీ దృష్టిలో అబండెన్స్ అంటే ఏంటో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, అబండెన్స్ అంటే ఏంటి మీ దృష్టిలో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చాలామందికి అబండెంట్గా ఊహించుకోమంటే అబండెంటా ఏంటి అబండెంట్ నిజంగా చెప్తున్నాను రాదు. నా కోచ్ ఫస్ట్ టైం నేను కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కమాన్ అన్వర్ క్లోజ్ యువర్ ఐస్, కమాన్ విజువలైజ్ యువర్ అబండెన్సా వాట్ ఈజ్ అబండెన్స్. ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. అంటే దానికి అబండెన్స్ అంటే చాలా మీనింగ్ తెలియదు. ఇక్కడే చాలామంది డిస్కనెక్ట్ అయిపోతుంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అసలు అబండెన్స్ అంటే ఏంటి, అబండెన్స్ అంటే మైండ్లో ఏది విజువలైజేషన్ చేసుకోవాలి, ప్రాస్పర్టీ అంటే ఏది విజువలైజేషన్ చేసుకోవాలి, అది నేను క్లారిటీగా స్పష్టంగా ఇస్తానండి. గుర్తుపెట్టుకోండి, క్లారిటీ అట్రాక్ట్స్ వెల్త్, క్లారిటీ అట్రాక్ట్స్ మనీ. ఈ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలామంది జీవితంలో ఎంత డబ్బు సంపాదించారు క్లారిటీ ఉండదు. కింద కామెంట్ బాక్స్లో మళ్ళీ టైప్ చేయండి, క్లారిటీ అట్రాక్ట్స్ వెల్త్. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తామండి, వెళ్ళి మీకు బాగా ఆకలేస్తుంది, బాబు టిఫిన్ తీసుకురా అంటే ఏమంటాడు, సార్ ఇడ్లీ దోశ వడ పూరి సాంబారా. నాకు క్లారిటీ లేదమంటే సరే సార్ కూర్చొని ఆలోచించుకుని చెప్పేసి గబగబా ఆ క్యారేజ్ పట్టుకుని పక్కన దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు సడన్గా ఒక దీనికి వెళ్ళండి, బస్ సెంటర్కో లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళండి, లాంచ్ టేబుల్ సార్ టికెట్ ఇవ్వండి అంటే ఏమంటాడండి, బాబు ఏ ఊరమ్మా టికెట్ అని అంటాడు. అవునా, బస్సు ఎక్కినా కూడా టికెట్ అంటాం. అంటే కండక్టర్ అయినా ఎక్కడికి వెళ్ళినా బాబు ఏ ఊరు టికెట్, క్లారిటీ ఇస్తేనే ఇస్తారండి. కండక్టర్ గారే క్లారిటీ ఉంటేనే టికెట్ ఇస్తాను అన్నప్పుడు యూనివర్స్ క్లారిటీ ఉంటే కదా ఆ టికెట్ ఎక్కడికనంటే డైరెక్ట్గా అబండెన్స్కి టికెట్ అండి. సో ఈ విధంగా ఏంటంటే విజువలైజ్ వెల్త్ ఏ విధంగా చేయాలి, మన చుట్టూ కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బు వైఫై లాగా మన చుట్టూ సరౌండ్ అవ్వాలంటే సో ఆటోమేటిక్గా మన అబండెన్స్ కనెక్ట్ అవ్వాలి. ఆ అబండెన్స్ అంటే ఏంటి అనేది నేను క్లాసెస్లో నేర్పిస్తాను. ఎస్, ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.